ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే బేసిక్గా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి అలైండ్ అయ్యి ఆ పొలిటికల్ పార్టీ డైరెక్షన్లోనే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ పారావీల్ అండ్ కేకేకి సంబంధించి మన కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనమాట. వాళ్ళు వెళ్ళేది ఓన్లీ ఒక పార్టీకి అలైండ్ అయ్యి ఓన్లీ బయాస్డ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఒక కొత్త కాన్సెప్ట్ మనం ఒకటి లాంచ్ చేయాలి కాబట్టి సో ఆ పర్స్పెక్టివ్లో చేసుకుంటే ఏంటంటే టోటల్ ఇప్పుడు ఒక అసెంబ్లీకి సంబంధించి ఎవరైనా సరే ఒక క్యాండిడేట్ ఎనీవన్ ఒక కొత్త క్యాండిడేట్ అవ్వండి, లేదంటే ఇప్పుడు ఏదైనా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ రేపు పొద్దున కంటెస్ట్ చేయాలని అనుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ మనకు ఒక కాన్స్టిట్యున్సీ గురించి తెలియాలి అంటే దాని గురించి ఒక రీసెర్చ్ అనేది చేయాలి. సో ఆ రీసెర్చ్ అనేది మా టీం నుంచి టోటల్ ఎవ్రీథింగ్ క్యాస్ట్ అనాలిసిస్ కానీ రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ కానీ న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంకోటి న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మేము ఒక రిపోర్ట్ చేసేసి ఒక జనరేట్ చేసి పెట్టామన్నమాట. రేపు పొద్దున మేడం లాంటి వాళ్ళు కానీ ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా సరే రేపు పొద్దున ఎప్పుడైనా సరే కంటెస్ట్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే పారావెల్కు సంబంధించి ఒక రిపోర్ట్ చూసుకుంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ రిపోర్ట్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అండ్ సో మండల్లో సో అండ్ సో లీడర్లు ఉన్నారు, ఈ ఇష్యూస్ ఉన్నాయి, రేపు పొద్దున మనం ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తే మనకి ఈ మండల్లో ఈ గ్రామంలో ఈ మున్సిపాలిటీలో ఈ రకంగా మెజారిటీ రావచ్చు అనే థింగ్ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట.